మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుడ్డా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. రాములో రాములా నన్నగౌ చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఆరోహి 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 వైషు నువ్వు ఇక్కడేంటి? మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడేం మాట్లాడుకో ప్లీజ్, బయటికి వెళ్దాం పద. ఏ వదులు. వైషు అసలు ఏంటి నీ ప్రాబ్లం? నీకు ఆల్రెడీ నా విషయంలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పాను, అయినా వెళ్ళలేదు. వార్నింగ్ ఇచ్చినా నీకు బుద్ధి రాలేదు. నేను రెండో పెళ్లి చేసుకుంటాను, మూడో పెళ్లి చేసుకుంటాను, నీకేంటి ప్రాబ్లం? అసలు నా ఫ్యామిలీ విషయాలు నీకెందుకు? నిన్నెవరు వెళ్ళి మా ఇంట్లో నా ఫస్ట్ పెళ్లి గురించి చెప్పమన్నారు? నా కాపురంలో చిచ్చు పట్టడానికి నువ్వెవరే? ఎవరమ్మా ఈ అమ్మాయి? అదే బామ్మగారు, ఆ రోజు నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ వైష్ణవి అని రెండో పెళ్లి చేసుకుంది. మొదటి సంబంధం గురించి ఇంట్లో చెప్పలేదు, దాచింది అని అన్నానే, అది తానే. ఏమ్మా అది నువ్వేనా? ఏంటి ఇక్కడికొచ్చి దబాయిస్తున్నావు? నా మొదటి పెళ్లి గురించి మా ఇంట్లో చెప్పి నా ఫ్యామిలీలో గొడవలు పెట్టింది. దీన్ని ఆగు. ఆరోహి జోలికి వచ్చావంటే పళ్ళు రాలగొడతాను. నీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పమని చెప్పింది నేనే. నువ్వేం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడు. అత్తయ్య మీరు ఆగండి, ఆవేశపడకండి. చూడమ్మా, ఇక్కడ ఫంక్షన్ జరుగుతోంది, దయచేసి బయటికి వెళ్ళు. మీరు దీని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు ప్లీజ్. ఏంటి సులోచన దాని బతిమలాడతావు? సిగ్గు శరం లేకుండా చేయకూడని పనులు చేసింది కాకుండా మంచి చెప్పిన మనిషి మీద గొడవలు పడ్డానికి వచ్చింది. చేయకూడని పనులా? చేయకూడని పనులు నేనేం చేశాను? ఏ రెండో పెళ్లి తప్పు కాదా? నానమ్మా వదలవా? ఆరోహి ప్లీజ్, మీ ఫ్రెండ్ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. వైషు మనం వెళ్దాం పద. దయచేసి ఇక్కడ గొడవ చెయ్యకు. నీ విషయంలో తప్పు చేసింది నేను. నీ కోపం నా మీద చూపించు. ఇక్కడ ఫంక్షన్ డిస్టర్బ్ చేయకు. వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడే ఇక్కడే తేలాలి. నిన్ను రెచ్చగొట్టి పంపించింది నేనే అని ఆవిడ ఒప్పుకుంది కదా. ఇప్పుడు ఈ ఇష్యూ ఆవిడతోనే తేల్చుకుంటాను. ఏమన్నారు? రెండో పెళ్లి చేసుకోవడం తప్పా? అవును, ముమ్మాటికి తప్పే. అది చాలదు అన్నట్టు రెండో పెళ్లి చేసుకొని నీ మొదటి పెళ్లి గురించి చెప్పకుండా దాచి ఆ కుటుంబాన్ని మోసం చేశావు. ఇది అంతకంటే మహాపాపం. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడ వాదిస్తున్నావా? అంటే ఈ ప్రపంచంలో మొగుడు పోయిన వాళ్ళు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా? అంటే వాళ్ళందరూ మీరన్నట్లు సుఖం కోసమే పెళ్లి చేసుకుంటున్నారా? ముమ్మాటికి అంతే. ఇదిగో ఈ సౌందర్యాన్ని చూడు. చిన్నతనంలోనే భర్త పోయాడు, పిల్ల జల్లా లేరు, అయినా మరో పెళ్లి చేసుకుందా? లేదు కదా. నా భర్త కూడా పోయాడు, మరి నేను చేసుకున్నానా? మీ గురించి ఆవిడ గురించి చెప్పారు గాని మరి మీ మనవణ్ణి రెండో పెళ్లి చేసుకున్న మేఘర్ గురించి చెప్పరేంటి?
మర్చిపోయారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మేఘన రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి? నోటికొచ్చినట్టు మాట్లాడేవంటే మూతి మీద కొడతాను, జాగ్రత్త. ఓ, అంటే తను మీ మనవణ్ణి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలీదా? ఏంటి, మీరెవరూ ఆవిడికి చెప్పలేదా? పిచ్చి పిచ్చిగా వాగొద్దు. నా వాళ్ళు నా దగ్గర ఏది దాచరు. దాచాల్సిన అవసరం వాళ్ళకి లేదు. నా మనవడు మేఘనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి కాదు. కాదు అని మీ మీద ప్రామిస్ చేసి చెప్పమని చెప్పండి. అలా చూస్తారే, ఆవిడికి నిజం చెప్పండి. ఏంటర్రా అందరూ అలా తెల్ల మొహాలేసుకుని చూస్తున్నారు? తను చెప్పేది అబద్ధమని చెప్పండి. మేఘన, మాట్లాడు. ఏ సులోచన, నందు, ఎవరు నోరు మెదపరేంట్రా? వీళ్ళే చెప్తారు, నేను చెప్తాను, వినండి. మేఘనికి ఇంతకు ముందే పెళ్ళయింది. తన మొదటి భర్త పేరు అమర్. నీ మనవడు నందు తన చుట్టూ తిరిగి తిరిగి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, మేఘనికి మొదటి భర్తతో 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇదిగో వీళ్ళిద్దరూ నీ మనవడు నందుకి పుట్టిన సంతానం కాదు. వీళ్ళిద్దరూ మొదటి భర్త పిల్లలు కాదు అని ఆవిడ్ని చెప్పమనండి. నేను పిల్లలు లేకపోయినా రెండో పెళ్లి చేసుకోవడం యావా అనుకుంటే, మరి 2 పిల్లలుండి రెండో పెళ్లి చేసుకున్న మీ మనవరాల్ని ఏమంటారు? నా తప్పులు ఎత్తి చూపించమని ఆరోహిని నా మీద రెచ్చగొట్టి పంపించారు కదా, మరి మీ ఇంట్లో జరుగుతుంది మాత్రం మీకు తెలీదా? ముందు మీ కుటుంబం సంగతి చూసుకొని అప్పుడు పరాయి వాళ్ళ ఫ్యామిలీ జోలికి రండి. ఇప్పుడు చెప్పండి, సిగ్గు శరం లేనిది ఎవరికి? ఏ ఆరోహి, ఇంకోసారి నా జోలికొచ్చినా నా ఫ్యామిలీ జోలికొచ్చినా నీకు మర్యాద దక్కదు. బీ కేర్ఫుల్. అసలు నీకు బుద్ధుందా? తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చూడు ఏం జరిగిందో. నీ వల్ల ఈ ఫ్యామిలీలో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో చూడు. నేను ఎంత ఆపినా ఆకుండా వచ్చేసింది మేడం. షట్ అప్! గెట్ అవుట్! సారీ మేఘనా, మేం బయలుదేరుతాం. అదేంటి మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అందరికీ భోజనాలు తెప్పించాను, భోజనం చేసి వెళ్ళండి. నందు, నువ్వు అందరికీ చెప్పు. గురు, నువ్వు ఆ భోజనాల సంగతి చూడు.
అందరూ భోంచేసి వెళ్ళండి. వద్దు, ఇప్పుడు మేమెవ్వరం తినే పరిస్థితిలో లేము. నందు, మేము బయలుదేరుతాం, రండి. ఆ, ఆ, మేఘనా, ఇక నీ లైఫ్లో కష్టాలు మొదలైనట్టున్నాయి. అసలైన స్టింగ్ ఆపరేషన్ ఇది. మా నాన్నని అందరి ముందు ఎలా ఇరికించావు, నిన్ను కూడా నేను అలాగే ఇరికించాను. ఐఎమ్ సారీ మేఘనా, నీ సక్సెస్ని సెలబ్రేట్ చేయాలని అందరినీ పిలిపించాను, కానీ అందరి ముందు నీ సీక్రెట్ ఇలా బయటికి వస్తుంది అనుకోలేదు. ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బామ్మగారు, నన్ను మన్నించండి. నేను మిమ్మల్ని ఇంకొకసారి కలుస్తాను. ఉంటాను. వస్తాను నందు. అత్తయ్య, వావ్, సూపర్ డార్లింగ్, సూపర్. ఏమో అనుకున్నాను కానీ నీ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఎక్సలెంట్. నేను సరిగ్గా చేస్తానా చేయనా అని డౌట్ పడ్డారు కదా, ఇప్పుడేమంటారు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ. ఇదిగో నీకు ఇస్తానన్న డబ్బు. బార్బీ, ఇంకో బండిల్ ఇవ్వు. మేడం 2 లక్షలు ఇస్తున్నాను మేడం. ఇంకో 2 చాలా ఎక్కువ మేడం. ఈ రోజు తను చేసిన దానికి ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. ఇచ్చేసేయ్. అయితే ఇక ఈ చీర అవసరం లేదు కదా, తీసేయచ్చా? తీసేయ్. అవును, ఆ మేఘన 2వ పెళ్లి చేసుకొని ఆ ముసల్దాన్ దగ్గర నిజం దాచిందని నీకు తెలుసు కదా. మరి ఆ నిజం నువ్వే చెప్పొచ్చు కదా. ఎందుకు నన్ను తీసుకుని వెళ్ళాడు? అసలు ఈ డ్రామా ఇదంతా ఏంటి? మనది అంతా ఫారెన్ కల్చర్. ఏం చేసినా డైరెక్ట్ గా చెయ్యను, ఇండైరెక్ట్ గానే చేస్తా. డైరెక్ట్ గా చెప్తే మేఘనాకి నందుకి శత్రువునైపోతాను కదా, అందుకే ఈ చిన్న డ్రామా. ఓ, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బార్బీ. కమ్ ఆన్, చియర్స్. చియర్స్. అవును మేడం, అక్కడ అంత పెద్ద బ్లాస్ట్ ఇచ్చారు కదా, తర్వాత ఏం జరుగుతుందంటారు? వరల్డ్ వార్ అంటే ఎలా ఉంటుందో వినడమే కానీ మనం ఎవరం చూడలేదు కదా. చూడలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తారు. డాడీ, మీ మీద స్టింగ్ ఆపరేషన్ చేసి మీ చావుకి కారణమైన ఆ మేఘన మీద కక్ష తీర్చుకోవడం మొదలు పెట్టాను. ఫస్ట్ అటెంప్ట్ లో దాని జీవితంలో చాలా పెద్ద షాక్ ఇచ్చాను. ఇప్పుడు ఆ ముసల్ది మేఘనని ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఇది ఫస్ట్ అటెంప్ట్ మాత్రమే. పాపం, అక్కడ మేఘన పరిస్థితి తలుచుకుంటుంటే జాలేస్తోంది. అక్కడ ఎలా ఉందో మరి. అత్తయ్య, పిల్లలు మనం లోపలికి వెళ్ళారండి. రండి. సులోచన,
ఈ విషయాలన్నీ నీకు ముందే తెలుసా? నందు, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేనేం అబద్ధం చెప్పలేదు నానమ్మ. కానీ నిజాన్ని దాచావు కదా. ఏవమ్మా సౌందర్య, నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా? మోసం చేయలేదండి. నిజంగానే నందు మేఘనని ప్రేమించాడు. తను కావాలనే మేఘనని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇందులో మోసం చేసింది ఏమీ లేదు. ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా? భర్త పోయిన ఆడదానికి రెండో పెళ్లి చేస్తారా? అది తన 2 పిల్లల్ని ఈ ఇంటి వారసులని నాతో చెప్తారా? దేనికోసం ఇదంతా చేశారు? ఆస్తి కోసమా, డబ్బు కోసమా? అంత మాట అనకండి బామ్మగారు. డబ్బు కోసం కక్కుర్తి పడే మనుషులం కాదు. నువ్వు మాట్లాడకో. నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. డబ్బు కోసం కక్కుర్తి పడకపోతే మరి దేనికోసం కక్కుర్తి పడ్డావు? ఇద్దరు పిల్లల్ని కన్నావు అంటే 7-8 సంవత్సరాలు మొదటి భర్తతో కాపురం చేశావు కదా. ఏ భర్త లేకుండా బతకలేవా? నా మనవడి మీద మనసు పడ్డావు. నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? నోరు ఉయ్యరా. అసలు దాన్ని కాదు నిన్ననాలి. మనమేంటి, మన కుటుంబం ఏంటి, మన వంశం ఏంటి? ఈ ప్రపంచంలో నీకు వేరే ఆడపిల్లే దొరకలేదా? 2 పిల్లలున్న ఆడదానికి రెండో మొగుడుగా వెళ్తావా? సిగ్గులేదు? మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఎవడికో పుట్టిన ఆ పిల్లల్ని నా మునిమనవడు మునిమనవరాలు అని నేను మురిసిపోతూ ఉంటే మీరందరూ సినిమా చూసినట్టు చూశారు గాని ఒక్కరంటే ఒక్కరైనా నోరు మెదిపేరా? మీరందరూ ఒక్కటే. నేను ఒక్కదాన్నే పరాయిదాన్ని అయిపోయానా? ఈ కుటుంబం పరువు గురించి, మర్యాద గురించి మీరెవ్వరూ పట్టించుకోలేదు. నేనెప్పుడు ఇల్లు వదిలిపోతానా, దరిద్రం వదిలిపోతుంది అనుకున్నారు కదూ? నేను వెళ్ళాక ఈ పాపాన్ని ఇంట్లో కలుపుదాం అనుకున్నారు. ఎవరి రక్తమో తీసుకొచ్చి ఈ ఇంటికి వారసుల్ని చేద్దాం అనుకున్నారు. ఈ వంశ ప్రతిష్టని సర్వనాశనం చేయడానికి అందరూ మూకుమ్మడిగా ప్లాన్ చేశారు మీరు. అది కాదత్తయ్యా. పో అవతలికి. నాతో మాట్లాడుకో. నాకిప్పుడు అర్థం అవుతుంది. ఇన్ని రోజులు నేను ఈ ఇంట్లో ఉండటం మీకెవ్వరికీ ఇష్టం లేదు. నాకెక్కడ నిజం తెలిసిపోతుందా అని మీరందరూ జాగ్రత్త పడ్డారు, అవునా? ఎప్పుడెప్పుడు నన్ను ఇక్కడి నుంచి పంపించేద్దామని ఎదురు చూశారు కదూ? ఏరా, నేను వెళతాను అనగానే వెంటనే టికెట్ బుక్ చేసి నన్ను ఇక్కడి నుంచి తరివేద్దాం అనుకున్నావు కదూ? ఏమమ్మా, దానికంటే బుద్ధి లేదు.
నీ బుద్ధి ఏమైంది? నువ్వు రెండో పెళ్లి చేసుకొని దానివి, దానికి రెండో పెళ్లి ఎలా చేయించావు? ఇది తప్పు కాదా? నీకు తెలీదా? నానమ్మ, ఇందులో వాళ్ళ తప్పేం లేదు. దయచేసి వాళ్ళనేం అనకు. ఇది కేవలం నా నిర్ణయం. నా నిర్ణయంతోనే నేను మేఘనని పెళ్లి చేసుకున్నాను. ఏంట్రా ఏంట్రా నీ నిర్ణయం? నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వెవరివిరా? అసలు ఈ ఇంటి కోడలు కావాలంటే ఎలాంటి అర్హతలుండాలో నీకు తెలుసా? నిర్ణయం తీసుకున్నాడంట. నిర్ణయం? మేమందరం చచ్చామనుకున్నావా? నువ్వు పుట్టడంతోనే ఈ ఇంటికి వారసుడివి. ఈ ఇంటి పేరుతో నీకొక గుర్తింపు వచ్చింది. ఈ వంశం పరువు ప్రతిష్టలు కాపాడడం నీ బాధ్యత. అది గుర్తుపెట్టుకో. అవన్నీ వదిలేసి నీ పాటికి నువ్వు ఈ మొగుడు చచ్చిన 2 పిల్లల తల్లిని చేసుకొని ఇంటికి తీసుకొస్తావా? సిగ్గులేదు? ఛే! పంపించేయి. ఇది ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దాన్ని తరివేయరా. ఉసిరేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాషలే. మీ అందరికీ నేను 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా అది తన పిల్లల్ని తీసుకొని ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. ఆ అమ్మాయిని వెళ్ళమంటే ఎలా వెళ్తుంది? తనకి నందుకి పెళ్లి జరిగింది. అది నా దృష్టిలో పెళ్లి కాదు. మీరు తనని బయటికి పంపిస్తారా లేదా నా ప్రాణాలు తీసుకోమంటారా? అయ్యో అత్తయ్య,